హాయ్ ఫ్రెండ్స్. ఈ భార్యాభర్తల గొడవలు ఎలా ఉంటాయో తెలుసా? బాగా మంచి మంచి కామెడీస్ అనేసి ఒకటి చెప్తాను. రియల్గా జరిగింది. మేము ఈ మధ్యన వెళ్ళి చూసాము. వాళ్ళు పిలిస్తే వెళ్ళాము. ఏమైందంటే వాళ్ళు ఏదో భార్యాభర్త గొడవ పడ్డారు. గొడవపడి మహిళా పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది భర్త మీద. తర్వాత వాళ్ళు ఏదో అని పిలిచారు, వెళ్ళాం. అమ్మాయి తరపు వాళ్ళు మమ్మల్ని పిలిచారు రమ్మని. వాళ్ళు మాకేం చెప్పారు తెలుసా? అమ్మాయి తరపున వాళ్ళు అంటే ఇది ఒక ఉదాహరణ. చాలా ఫ్యామిలీస్లో దాదాపుగా ఇలానే ఉంటాయి. ఎందుకు అలానే ఉంటాయి అంటే మీరు చూసినా అలానే ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే అమ్మాయి వాళ్ళు మాకేం చెప్పారంటే వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది బలంగా ఉన్నారండి, అసలు మమ్మల్ని బెదిరించి పడేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు, వాళ్ళు మీ చేతని చేసుకుపోండి అంటున్నారు, మా తరపున ఎవరు లేరండి మాట్లాడేవాళ్ళు, మేము చాలా అమాయకులం, మా భయస్థలం అని చెప్పారు. సరే పాపం ఆడపిల్లవాళ్ళు చెడుతున్నారు ఏంటో అని వెళ్ళాం. తీరాడికి వెళ్తే స్టేషన్లోకి వెళ్ళి ఎస్ఐ గారు చెప్తే ఆయన ఏమన్నారంటే, ఈ భార్యాభర్తల గొడవ కదయ్యా, మీరు వెళ్ళి బయటికి మాట్లాడుకొని రాజీ పడండి, కేసు తీసేస్తాము అన్నారు. జనరల్గా దాదాపుగా వీలైనంత విషయం వరకు ఈ పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల గొడవల విషయంలో తొందరగా కేసులు కట్టి కోర్టుకి పంపరు పోలీసు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కాసేపట్లో కలిసిపోతారు, వాళ్ళు పెద్దలు చెప్పగానే రాజీ పడతారు అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు. రాజీ పడండి, మాట్లాడుకోండి, పెద్ద మనుషులు ఉంటారు. మేము వెళ్ళాం. ఏంటమ్మా అసలు మేము 10 మంది వెళ్ళాము. అక్కడ ఆల్రెడీ అబ్బాయి తరపున 10 మంది దిగారు సైన్యం. ఇంకెలా ఉంటుందంటే ఇక్కడ సరే ఫస్ట్ వాళ్ళ పెళ్ళి 9 ఏళ్ళు అయింది, ఫస్ట్ పాయింట్. రెండవది ఒక పాప ఉంది, కూతురు ఉంది, చిన్నపిల్ల. ఇది వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నారు. అత్తామామ వాళ్ళ దగ్గర ఉంటారు. అమ్మాయి అత్తామామ అంటే అబ్బాయి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఒక చిన్న ఇల్లు రెంట్కి ఉంటారు, తక్కువ జీతం ఏదో ఉంటుంది. భార్యాభర్తల గొడవలో పేదరికం కూడా ప్రధాన కారణం అయింది. వాళ్ళు ఉండే చిన్న ఇల్లు అనుకో, ఆ చిన్న ఇంట్లో 2 గదులు అనుకో, ఆ 2 గదుల్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వటం, ముసలి వాళ్ళు అమ్మ నాన్న అక్కడే ఉండటం, వీళ్ళ కొంచెం ప్రైవసీ లేకపోవటం, ఆడవాళ్ళకు ఆ భార్యాభర్త కొన్ని కోరికలు ఉంటాయి, ఏదో కొద్దిగా ఫ్రీగా ఉండాలనే కోరికలు ఉంటాయి, అది అక్కడ నెరవేరకపోవటం, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదో ఉంటుంది లోపల. తను ఏదో మధ్యాహ్నం భోజనానికి వస్తాడు, కాస్త అచ్చికి బుచ్చికలు ఆడుకోవాలని భార్యతో అనుకుంటాడు. చూస్తేనే ముసలి తల్లిదండ్రులు ఉంటారు. తన తల్లిదండ్రులు కాబట్టి తనకేం కోపం బాధ ఉండదు, మనసులో పెట్టుకుంటాడు. కానీ ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది? వీళ్ళ ఆనందానికి అడ్డు అయ్యారని ఫీలింగ్ ఈ అమ్మాయికి ఉంటుంది. ఇదొకటి విషయం. మళ్ళీ అదే ఇంట్లో ఇంకో కొడుకు ఉండి వాళ్ళిద్దరు భార్యాభర్త ఎడంగా ఉంటే చూసావా, ఈ వీళ్ళ బాధ వాళ్ళకి లేదు, మా తోడి కోడల కన్నా ఈ బాధ లేదు, వీళ్ళని మా ఇంట్లోనే పెట్టారు, వాళ్ళకాడ ఉండొచ్చు కానీ బాధ ఈ అమ్మాయికి ఉంటుంది. కాస్త ప్రైవసీ లేకపోవడం ఉంటుంది. సరే పోయాం, ఏంటమ్మా గొడవ అంటే సరే అని ఏదో తిట్టారండి, కొట్టారండి, మా అత్త మామ నన్ను బాగా బాధపడుతున్నారండి అని చెప్తే ఏంటయ్యా అన్నాం. వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఒకటి చెబుతారండి, పిల్ల ఆడుకోవటానికి బొమ్మలు అడిగిందండి, ఆ బొమ్మలన్నీ ఒక డబ్బాలో పోసి పెట్టాం, ఆ బొమ్మలు తీసి ఆడ పోసింది ఆ అమ్మాయి, ఆ బొమ్మలు తీసేటప్పుడు ఇసురుగా లాగింది, అది నా కాలుకు తగిలింది అని అత్త చెబుతుంది. ఆ అమ్మాయిని చిన్నగా లాగాను, అది ఆమె పక్కనే ఉంది, తగిలింది అంటది. బొమ్మలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి అంటది. ఆ బొమ్మలు ఏరకండి ఆ అమ్మాయి ఒక డే మొత్తం అంతే ఉంచింది అని అత్త అంటది. నా ఒంట్లో బాగాలేకనే అడ్డం పడ్డాను, అరిసి అత్త తీయచ్చు కదా అని అమంటది. పొద్దున పడ్డ బొమ్మలు సాయంత్రం దాకా తీయలేదని వాళ్ళు అంటారు. నవ్వు వస్తుంది నాకు. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో చాలా ఫ్యామిలీస్లో చాలా ఘోరమైన కారణాలు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలకి. ఎట్లా అంటే తను వేరే ఆమెతో సంబంధం పెట్టుకొని బయట ఉంటా, తాగుతా, పేకాడుతా, డబ్బులు ఏమి ఇవ్వకుండా ఇంటికి వచ్చినప్పుడు భార్యని తిడటం, కొట్టడం, లేదా ఇంకా కట్నం తెమ్మని వేధించడం, ఇలాంటి కారణాలు ఉన్నాయి. అలాంటి కేసులు కూడా ఉన్నాయి. అది చూసిన మాకు ఏమో ఈ బొమ్మలు ఏ కాటికి బొమ్మల విషయమైనా ఇంకేదైనా ఉందా అంటే, బొమ్మలేనండి తీయలేదు ఆమంటది. తీశాను నేను అంటది ఆమె. కాలుతో నెట్టుకుంటా పోయిందండి అని వాళ్ళ మామగారు అంటారు. అసలు నాకు నవ్వొచ్చింది. బొమ్మలేంది, ఇంకేమన్నా ఉందమ్మా, ఇంకోటి చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి. ఏం లేదండి బొమ్మలు తీయలేదు, అట్టే పెట్టింది, అమ్మాయికి అహంకారం అండి అని వాళ్ళు.
ఆ అమ్మాయి ఏమో వాళ్ళు తీయొచ్చు కానీ ఇది లేకపోతే ఆ అమ్మాయి అంటాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. సరే ఎన్నాళ్ళైంది మా పెళ్ళి? 9 ఏళ్ళు అయిందండి. నేను ఒక్కటే అడిగా, 9 ఏళ్ల కాపురంలో మీ ఆయన నేను ఎన్నిసార్లు కొట్టాడమ్మా అన్నాను. ఆ అమ్మాయి లెక్కేస్తుంది, ఆలోచిస్తూ ఉంది అని. కొట్టాడా కొట్టలేదా అమ్మ? ఒకసారి కొట్టాడండి అన్నది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందండి, ఎప్పుడైనా సరే భార్యాభర్తల పంచాయతీకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ ఒకటి చెప్పాలి. పెద్ద మనుషుల మెహర్బానీ కోసము, వాళ్ళల్లో ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం కోసం అబద్ధం అస్సలు చెప్పకూడదు ఎవరు భార్యాభర్తలు. ఒక్క అబద్ధం కూడా చెప్పొద్దు. అది చిన్న కారణం కానీ పెద్ద కారణం కానీ ఏదైనా కానీ. ఎందుకంటే వచ్చిన పెద్ద మనుషులు వెళ్ళిపోతారు, 1 గంటకో 2 గంటలకో వెళ్ళిపోతారు. మళ్ళీ భార్యాభర్తలు కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడు అబద్ధం చెప్పిన మనిషిని తను ప్రశ్నిస్తాడు అమ్మాయిని, లేదా అతను అబద్ధం చెబితే ఎందుకు అలా అబద్ధం చెప్పా జనంలో అంటాడు. అబద్ధం చెప్తే హార్ట్ బ్రేక్ అయ్యిద్ది, మనసులో స్థానం కోల్పోతారు. అసలు అబద్ధం చెప్పకూడదు, నిజాలే చెప్పాలి. ఇంకా అక్కడ నిజాలు చెప్పడం వల్ల మనసు దోచుకుంటారు. అరే నా భార్య నిజమే చెప్పింది, ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. సరే మా ఆయన కూడా అతను అన్నాడు ఎప్పుడు కొట్టలేదండి అన్నాడు. ఆయన కూడా కొట్టిన సంఘటనలు గుర్తులు ఇవ్వనుకుంటా ఆలోచిస్తూ ఉంటే తీసేయండి అమ్మా, కొట్టుకోలేదు, నాకు అర్థమైపోయింది మీ ఫ్యామిలీలో కొట్టుకోలేదు అంతే. అట్లాంటి పరిస్థితి వాతావరణం లేదు, భార్య పట్ల ప్రేమ ఉంది. కానీ ఈ బొమ్మలు అంతా కూడా ఇది చిన్న ఫ్రస్ట్రేషన్ అంతా. అత్త మామ ఇంట్లో ఉన్నారు, నాకు ఏదో ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఆ అమ్మాయికి ఏదో ఇబ్బందిగా ఉంది, ఏదో నా తోటికి వాళ్ళకి ఉండకండి నా కాడ ఉన్నారు వీళ్ళు, నా తోటికి వాళ్ళు హ్యాపీ ఎంజాయ్ చేస్తుంది, వీళ్ళు అడవై ఉండొచ్చు కదా, నాకే పడ్డారు వీళ్ళు అనేదే బాధ ఉంది. అది కూడా ఉండకుండా ఉండాలి అంటే వీళ్ళు అప్పుడప్పుడు ఒక నెల వారమో అటు ఇటు పోతూ ఉంటే వీళ్ళు కొద్దిగా ప్రైవసీగా ఎంజాయ్ చేస్తారు, సరదా గడుపుతూ ఉంటారు, అన్యోన్యంగా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు. ఆ గొడవ అదొక టాపిక్. ఆ గొడవలు ఉంచుతాము. ఆ బొమ్మలు, ఆ భార్య భర్త కూడా ఫస్ట్ గొడవ అది ఏం గొడవ కాలేదు. కానీ మేము వెళ్ళామే, మేము ఒక 10 మంది వెళ్ళాము, ఆటో వచ్చారు 10 మంది. వీళ్ళు చేతులు కలుస్తున్నాయండి. ఇక మామూలుగా మాట నువ్వెంత నువ్వే చంపుతాకు వచ్చావు పిల్లని, నువ్వు మనగాడివా, నువ్వు వీరుడువా, నాకు మైండ్ పోతుంది. అసలు ఎవరిని కంట్రోల్ చేయలేము మనం, ఎవరికి కండిషన్లు పెట్టి తేలేము, ఎవరు చేతులు వేడిలేసి నోళ్ళు మూతి కట్టి తీసుకురాలేము. వాళ్ళ శక్తి సామర్థ్యాలు మొత్తం అక్కడ ప్రదర్శిస్తారు. నిజంగా వాళ్ళు చేతులు కలిసి మాట పెరగటం వల్ల ఆ అబ్బాయి ఆ రోజు ఏమన్నాడంటే, ఈ అమ్మాయి నాకు వద్దండి, నా మీదకి రోడ్లు తెచ్చింది అన్నాడు. విషయం దూరం అయిపోతుంది. చాలా చిన్న గొడవ అసలు స్టేషన్కి పోయేవాళ్ళు కాదు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న స్టేషన్ తీసుకెళ్ళాడు విషయాన్ని. వాళ్ళు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు, అబ్బాయి తరపున వాళ్ళు, మేము ఒక్కళ్ళం అయ్యామని. స్టేషన్ పోయాక ఇతను 10 మంది తీసుకొచ్చాడు తెలిసిన వాళ్ళని, దాంట్లో మేము ఒకళ్ళం. తర్వాత చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చాము. అసలు గొడవ కాదు అది, ఏదో చెప్పాము. ఫైనల్గా ఎన్ని చెప్పినా మనం, ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఏమిచ్చినా కలిసి ఉండాలంటేనే ఉంటారు వాళ్ళు. ఇదే ఆధారం చేసుకొని వెళ్ళాలంటే వెళ్తారు. కలిసి ఉండేలాగానే పోయిన వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు యుద్ధాలు చేయటం, ఈ సందర్భంగా నాకు కథ గుర్తొస్తుంది. ఏం కథ అంటే, ఒక పెళ్ళి కుదిరింది. ఇరువైపుల వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా స్వీట్లు తినుకుంటా సంబరాలు చేసుకుంటా పండగ వాతావరణంలో ఆనందంగా చితుల్లాడుకుంటా ఆనందంగా పెళ్లి జరిపారు. పెళ్ళంతా హ్యాపీగా గడిచిపోయింది. అప్పగింతల కార్యక్రమం అవుతుంది. ఈ అప్పగింతల కార్యక్రమంలో అందరూ వచ్చి అమ్మాయి ఏడుస్తుంది, అందరూ ఓదారుస్తున్నారు. అందరూ అక్కడ అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి అందరికీ సింపతి వాతావరణం అక్కడ ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి తన దూర బంధువు ఒక అతను వచ్చాడు తాగి. అతను ఏమంటాడంటే, మా బిడ్డ కంట్లో ఒక్క చుక్క కన్నీళ్ళు వచ్చినా సరే మీ ఇంట్లో తలకాయలు దిగిపోతాయి, రక్తం ఏరులై పారిద్ది అన్నాడండి. ఆ దెబ్బకి అబ్బాయి వాళ్ళు ఎవరు తలకాయ తెచ్చుతారా నా కొడకాని వాళ్ళు ఎగబడ్డారు. నీళ్ళు ఎగబడ్డారు. ఒరి మామ చేయొస్తావు నీళ్ళతో ఒకడు ఎగబడ్డాడు. ముందు ఎడతా మా వాళ్ళ నుంచి వాళ్ళు ఎగబడ్డారు. వాళ్ళు గందరగోళం పెద్ద గొడవ. అమ్మాయి అబ్బాయి బాగున్నారు, చక్కగా పెళ్ళయింది, పెళ్లి కూతురులకు లక్షలు ఖర్చు అయింది, పెళ్లి కొడుకోళ్ళు బాగున్నారు. ఈ అప్పగింతల్లో ఆ చివరి మాట చెప్పినోడి వల్ల పెద్ద గొడవైంది. ఇలాంటి మనసులో పెట్టుకున్న తర్వాత ఆమెను బాధ పెట్టడం వాళ్ళు, లేకపోతే వీళ్ళేదో వాగుతూ ఉంటాం, ఇలాంటివి ఉంటాయి. పెద్ద మనుషులుగా వెళ్ళిన వాళ్ళు
చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్ద మనుషుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, సరదాగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.